క్రీస్తును ఫస్ట్ కావచ్చు. నేను జాలి చేసుకున్నాను, నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడము అని. ఇదే వేరేది చైర్ పక్కన ఉంటుంది, చైర్ క్వశ్చన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ అనాది దయాపూర్వ సంకల్పాన్ని బట్టి తిరిగి మా ప్రియులతో కలుసుకొని మీ వాక్యమును నాయన మా తండ్రి పంచుకోవడానికి ఇటు సమయాన్ని మీరు మా అందరికీ దయచేసినందుకే స్తోత్రాలు. మరి హౌసింగ్ బోర్డులో కూడా దేవా స్వర్ణ మరి ప్రార్థనా మందిరం అనే దీపస్తంభాన్ని వెలిగించిన నాటి నుండి పారిపోకుండా కాపాడుతూ నీ ప్రజలను మీరు ఆకడ కొరకై సిద్ధపరుస్తున్నందుకే నీకు ఉన్నాను నాయన. నీ ప్రజలను నడిపించడం కొరకై మీ దాసుడు మా ప్రియ సహోదరుడు అన్న రాజన్న గారిని బట్టి, అక్క షావుకురాలను బట్టి నీకు ఉన్నాను. వారి పిల్లలను బట్టి నీకు ఉన్నాను. ప్రభా, మీ దాసుని ఇక్కడ ఉంచి మీరు ప్రజలను నడిపించడానికి మీరు ఇచ్చినటువంటి సామర్థ్యతను బట్టి దేవా, నీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మరి తిరిగి మా ప్రియులతో కలుసుకొని దేవా పాటల్లో కూడా ప్రార్థనలో కూడా ఐక్యపరచబడడానికి, తిరిగి నీ వాక్యమును నీ ప్రజలకు అందించడానికి ఇటు సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు దేవా. మరి తీసుకుని వచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో మీ ఆత్మ ద్వారా పురికొలిపి మీ సాన్నిధ్యానాలకి మీ ఇంటికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కలవరం లేని సమయాన్ని మా మధ్య ఉంచండి. శత్రు సాతానుడు అపవాది వాని కార్యములు క్రియలన్నిటి కూడా లయపరచండి దేవా. మీ దయా సన్నిధి మాతో కూడా ఉంచండి దేవా. ప్రార్థిస్తూ బలహీనులను నీ మీద ఆనుకుంటున్నాను, మీ మీద ఆధారపడుతున్నాను. ఏదైనా పరలోకంలో నుండి ఏదైనా ఇస్తే తప్ప మేము పొందలేము కనుక ఈ చదువుకున్నటువంటి భాగాన్ని మీరే పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అనుగ్రహించండి. ఆరాధించడానికి ఆత్మను పురిగొల్పండి. ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. అన్నగారు నాకు ఇచ్చినటువంటి సమయం, ఆ సమయంలో నేను ముగియడానికి ప్రయత్నం చేస్తాను. మేమంతా కూడా చెప్తుంటాం కదా, మాకు ఒక పేరు సంచులోళ్ళు గంటలోళ్ళు. ఇది విజయవాడ, అక్కడి నుంచి అట్లా వైజాగ్, తుని, అనకాపల్లి ఆ వైపు ఆ మాట చెప్తూ ఉంటాను. గుంటూరు వైపు మరి సంచులోళ్ళు గంటలోళ్ళు అని. అది అయినప్పటికీ సరే ఓపికనే ఇంట్లో వస్తారు. సరే సత్యదేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం ఈ భాగాన్ని మన ఆరాధన గురికై మేము చూసుకున్నాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఒక మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరి చూడండి, నేను దానిని భూమి యందు ఆ కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. అంటే దేవుడు మన యందు జాలి పట్టడానికి మనకు ఎటువంటి యోగ్యత లేదంట. వాక్యాన్ని బట్టే మనకు తెలుస్తుంది. అర్హత, యోగ్యత, స్థానము ఏమాత్రం లేదంట. అందుకనే జాలి నొందని వారం మనం. అటువంటి జాలి నొందని వారమైనటువంటి మన యందు దేవుడు జాలి చేసుకున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే దయ చూపించినాడు, లేకుంటే కృప చూపించాడు. రెండో భాగానికి వస్తాం. రెండో భాగం ఆయన దాని యందు నేను జాలి చేసుకుని నా జనము కాని వారితో మీరే. మనం ఎవరము? ఆయన జనము కాదు, ఆయన జనరేషన్ కాదు, ఆయన వారం కూడా కాదు మనం. అందుకని ఇక్కడ రాబడింది మనం ఎవరంట? ఆయన జనము కాని వారితో. మనం ఒక మాటలో చెప్పాలంటే కాని జనం.
కాని జనం అంటే ఆయన మరి ఒక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు వాళ్ళతో, నన్ను ఎందుకు కొట్టారా మీరు, నేను కాని మాట ఏమైనా మాట్లాడినా నన్ను ఎందుకు అంటే కాని మాటలు ఉన్నాయి, కాని చేష్టలు ఉన్నాయి, కాని త్రోవలు ఉన్నాయి. అయిగా తిరిగి అలాగే ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్పేది కాని ఫలములు, కాని ఫలాలు. మరి మన జీవితంలో ఎలా ఉన్నామంటే కాని ప్రజలం గనక కాని త్రోవల్లో కాని మాటలు మాట్లాడుతూ కాని చేష్టలు చేస్తూ కాని ఫలాలను ఫలిస్తూ దేవునికి సంబంధం లేనటువంటి ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చాం. ఆయన సంబంధం కాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట దయచేసి చదవండి అమ్మా. ఒకప్పుడు ప్రజగా ఉండక, చూసారా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ఇప్పుడు దేవుని ప్రజలమైన అదే దేవుని ప్రజలు కాకముందు ఎలా ఉన్నాం మనం, దేవుని ప్రజలము. ఒకప్పుడు దేవుని ప్రజలు కాక ప్రజగా ఉండక అంటే దేవుని ప్రజలం కాము, మనం ప్రజగా ఉండక అంటే దేవుని ప్రజలం. మరి ఎవరి ప్రజలము? సాతానుకు సంబంధించినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చాం. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఈ భాగాన్ని ఎందుకంటే నేను కొన్ని కట్ చేసి చెప్పాను అన్ని లోపల పోవడానికి, దయచేసి చూద్దాం రండి. మరి మనం ఏం చేయడము అంటే ఒక మాట మనం చూసుకుంటున్నాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలోకి వస్తాం. కాని జనం కదా, కాని జనంగా మనం ఎలా ఉన్నాము అనేది చూసుకున్నాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిచరులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీరు జ్ఞాపకం చేసుకునండి. చెప్పండి. అది ఇవన్నీ కూడా చూడలేం కానీ ఆ భాగంలో కొన్ని చూద్దాం. మనము క్రీస్తుకు దూరంగా ఉన్నప్పుడు, కానియముగా ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నామంటే ఆ కాలమందు అంటే ప్రభువును అంగీకరించక ముందు ఎలా ఉన్నామంట? మొట్టమొదటిగా ఇజ్రాయేలుతో సహపౌరుడు కాక అనే మాట రాయండి. చూసారా, ఇజ్రాయేల్ ప్రజలతో సహపౌరత్వం కానీ వారసత్వం కానీ మనకు లేదు. అది ఎందుకంటే మరి వాళ్ళతో మనం సమానం చేసుకోవడానికి అంత స్థాయి కాదు మనం. అందుకని దేవుని మన పాట కూడా అనుకోకుండా పాట కూడా పాడుతూ ఒక చివరి పాటలో మనం కూడా ధీటైన జనముగా మమ్ము ధీటైన జనం అంటే అదే అంటే దాంట్లో హిందీలో ఒక మాట ఉంది, హమ్ కిసీసే అంటే దానికి అర్థమైంది నేనేం మాత్రం మీకంటే అలాగంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో మనం ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాత్రం సహపౌరులం కాము. అసలు దేవుని యొక్క వాక్యం ఇజ్రాయెల్తో సహపౌరులం కామంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వారు, అది ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు అనేది తెలిస్తే కొంత తెలుసుకోవాలా. దాన్ని బట్టి మనం దయచేసి రండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు నా కుమారుడు. ఇశ్రాయేలు గురించి ఏం చెప్తున్నాడు దేవుడే? ఆయన అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠ పుత్రుడు, నా కుమారుడు. ఇంకేమంటున్నాడు? అయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన. చూసారా, యూదా ప్రజలు కానీ ఇజ్రాయెల్ ప్రజలు అన్నదమ్ములే. ఆయన తిరిగి అక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలు సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ద్రాక్ష అబో వారి గురించి అదే యూదా ఆయనకి ఇష్టమైన జనం అన్నటువంటి కానీ. అలాగే ఇంకా ఏం చెప్తున్నాడు? వారేమో ఏమన్నాడు? మొట్టమొదటిగా నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు, నా కుమారుడు అన్నాడు, నా ద్రాక్ష తోట అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు అండి? నాకు ఇష్టమైన ద్రాక్ష తోట అంటున్నాడు. ఇంకా చూడండి, మరి మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము చదవండి. 5వ వచనం మధ్య భాగంలో ఉంది. 5వ వచనం. ఇజ్రాయేలులను ఇజ్రాయేల్ ఎవరంట? అబ్బో, ఇజ్రాయేలు నా ప్రజలు.
అంటే సొంత ప్రజలు అనేది దేవుని యొక్క వాక్యం. ఇంకా ఏం చూద్దాం, దయచేసి రండి. లేవీకాండం 25వ అధ్యాయము 55వ వచనం. లేవీకాండం 25వ అధ్యాయము 55వ వచనం. ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు. ఇశ్రాయేలు ఎవరికంట? నాకే దాసులు. ఇంకా చదువు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. ఏమంటాడు? నీ ఐగుప్తు నుండి తెప్పించిన నా దాసులే. ఆయన నాకే దాసులు. వారు ఎవరికి దాసులు ఉన్నారు? అందుకని ఈ సత్యాన్ని మనం కొంత సొలొమోను తెలుసుకున్నాడు. సొలొమోనుకు మాట అన్నాడు, దయచేసి రండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి దాసులు ఉంటారనే విషయంలో చెప్తే ఆయన సొలొమోను తెలుసుకున్నాడు. అంత జ్ఞానం కలిగిన వాడు కదా. దయచేసి రండి. ఆయన 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో ఓ మాట అంటాడు. ఏం మాట అంటాడు? ఇశ్రాయేలీయులలో ఒక్కరినైనను సొలొమోను తన పని చేయడానికి దాసులుగా నియమింపలేదు. వారిని యోధులుగాను ప్రధానులుగాను. చూసారా? అయితే తిరిగి వీరిని అయితే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దాసులుగా చేసుకోలేదు. కారణం ఏంటంటారు? అందుకే ఈ యొక్క లేవీకాండం చదివించాడేమో. అందుకనే ప్రతి రాజు చేసిన తర్వాత వారి రాజుకు మరి ఏమి ఇవ్వాలంట? చేతుల పట్టాభిషేకం చేసేటప్పుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వాల. ఈ ధర్మశాస్త్రం ఎందుకది? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. మీరు రాజుగా చేయబడినప్పుడు అప్పుడు ఒక గ్రంథం ఇవ్వాలా. ఆయన తన బ్రతుకు దినములన్నీ అది చదవాలా. దాన్ని చదివి నడుచుకోవాలా. ఆయన నాకు ప్రజలను నడిపించాలా అని చెప్పి ఇచ్చాడు. కనుక ఆ వాక్యం చదివించాడేమో. అందుకనే ఇశ్రాయేలు నాకే అని దేవుడు చెప్పాడు. కనుక వీళ్ళను ఆయన చూసారు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా ప్రేమిస్తున్నాడు. నేను కూడా చాలా మంది సేవకులు చెప్తూ ఉంటాను. ఆయన సేవకులు చెప్తుంటాను, నాకు అనుభవం. అన్నా మీరు ఏమని అనుకోద్దు, మందను ప్రేమించాను అన్న. దేవుడు మందని ఎంతగా ప్రేమిస్తాడు. దేవుని ప్రజలను ఎంతగా దేవుడు ఆయన సేవకులుగా మనం ప్రేమిస్తాము. దేవుడు మనల్ని ప్రేమిస్తాడన్న. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన తిరిగి మన కళ్ళన్ని కూడా తీరుస్తాడు. మన దేవుని ప్రజలను ప్రేమించాలన్నా. ఆయన వాడిని నిష్ఠలో పెట్టొద్దు, బాధ పెట్టొద్దు. ఆయన తిరిగి వాడిని ఆయన ఎక్కువ దండించొద్దండి, కొట్టొద్దంటే దేవుని యొక్క వాక్యం ఉందా? అది అన్ని చాలాసార్లు చెప్తాను. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు దేవుని పిల్లలను దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. కానీ ఇప్పుడు మనకు తెలిసినటువంటి సారాంశం ఏంటంటే ఇశ్రాయేలు ఇంతగా ఆయన ప్రేమించినటువంటి దేవుడు ఎంత హెచ్చైనటువంటి వారు ఈ వాక్యంలో చూస్తుంటారు. అందుకని అంటాడు ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా. ఇశ్రాయేలు యొక్క వంశం ఏముందండి? ఇశ్రాయేలుకు వంశం ఉంది. మనకు వంశం ఉందా? అవును, మనకు వంశం లేదండి. అది దేవుని యొక్క ఒక మాట చెప్పాలంటే మనకు అడ్రస్సే లేదు. మన అడ్రస్ లేని వారం, మనకు వంశం లేదు. పోనీ ఆయన దేవుని యొక్క వారితో మనము ఆయన దీటైనటువంటి వారంగా చేయబడాలంటే ఒక మాటలో అయితే దేవుడు చేస్తూ వచ్చాడు ప్రభు. ఒక మాట చూద్దాం, ఎక్కడ మనకు కనబడుతుంది అవి. రండి, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 6-7 వచ్చిన. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోట మాలితో. ఇప్పుడు చెప్పండి, నేను ఒకటి అడుగుతాను, అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి. ద్రాక్ష తోట మాలి ఉన్నాడా? ద్రాక్ష తోట ఎవరెవరు ఉన్నారు? యజమానుడు ఉన్నాడు, తోటమాలి ఉన్నారండి. ఇంకేముంది అక్కడ? ద్రాక్ష తోట ఉంది. ఇప్పుడు చెప్పండి, దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? వెరీ గుడ్, ఇజ్రాయెల్. ద్రాక్ష తోట ఎవరు? ఇజ్రాయెల్. ఇప్పుడు
ఇప్పుడు ఇజ్రాయెల్ అని చెప్పి తెలిసిపోయింది, 10లో 7 పోతే 3 అన్నట్టు ఇజ్రాయెల్ రోజులు అనేది తెలిసిపోయింది. ఇంకా అంజూరు చెట్టు వెరీ గుడ్, మనమే. అదే దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఆ ద్రాక్ష ఆ అంజూరపు చెట్టు ఎవరంటే నీవు నేను. ఎక్కడికి తీసుకొని వచ్చాడు చూడండి, ఎక్కడ ఐగుప్తులో లోకంలో ఉన్నటువంటి మనము తీసుకొని వచ్చి దీటైనటువంటి జనముగా అయితే సమానమైనటువంటి వారసత్వం పౌరసత్వం. అసలు దేవుని యొక్క వాక్యంలో అని చెప్పినాను, మనకు వంశం లేదు, మన వంశం గురించి చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 5వ వచనం. మన వంశం ఏదో కనపడుతుంది అక్కడ, మన వంశం ఏదో. 32వ అధ్యాయము 5వ వచనం. వారు తమ్మును చెరుపుకొని ఆయన పుత్రులు కారు. వారు ఎవరండి? మనమే. మన యొక్క మార్గంలో చెరుపుకున్న వారు ఆయన పుత్రులం. మనం ముందుగానే చూసినాం, కాని ప్రజలం, ఆయన ప్రజలం కాని. వారు అనేకమైనటువంటి బలహీనతల చేత ఆవరించి అనేక మరి లోక మాలిన్యం కలిగినటువంటి వారం, కలంకం కలిగినటువంటి వారం, మూర్ఖత గల. మనకి ఇప్పుడు అర్థమైంది మన వంశం ఏదో. ఏం వంశం అండి మంది? మన మూర్ఖత కలిగినటువంటి వంశం. అయినా మూర్ఖత కలిగిన వక్ర వంశం అని చెప్పి రాబడింది, జ్ఞాపకం చేసుకోండి. వక్రం అంటే ఏంటి? వెరీ గుడ్, వంకర. మనం వంకరులం అండి, వంకర టింకర. అయితే ఒక మాటలో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తిరిగి చెప్పాడు ఎవరికి? శాస్త్రులను చూసి పరిశీలన చూసి ఓ మాట అన్నాడు. ఏమాట అన్నాడు? సర్పంలారా. సర్పం మాట అనడమే సర్పంలారా అన్నాడు. వాయమ్మ మేము పాములోళ్ళమంట. ఏమంటాడు? మమ్మల్ని పాములోడు అంటాడు చూడ అని చెప్పి. అయితే పాములోడు ఏంటంటే ఆడిపించేటప్పుడు అంటే అలాగా. మరి మన జీవితంలో మనం ఎవరు అంటే దేవుని యొక్క వాక్యంలో పాము లాంటి మరి సర్ప సంతానం అంటే ఏంటంటే అలాంటి గుణాలు లక్షణాలు కలిగినట్టు. పాము ఎట్లా పోతుందో మనకు తెలుసు, అది ఎట్టిపోతుంది, ఇలా 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 పోతుంది, చక్కగా పోదు. చక్కగా లేదు. మన మాటల్లో కూడా ఎలాంటి దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఒక మాట చెప్తూ వస్తున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30 వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 30 వచనం. 20వ అధ్యాయం 30 వచనం. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు. ఏం మాట్లాడి? వంకర మాటలు చక్కగా. ఎందుకంటే స్వభావమే, మన యొక్క పాపపు స్వభావం ఎలాంటిదంటే వక్రజనం మనం. అందుకే దేవుని యొక్క చెప్పేసి ఆ పిలిపిల్ల ఆసుపత్రిలో ఉంది కదా, వక్ర జనముల మధ్య మీరు జ్యోతులను పట్టుకొని ఆ యొక్క జ్యోతులు పట్టుకొని ఉండాలని చెప్పి చెప్తారు కదా. వక్రజనం మనం, వంకర జనం కలిగినటువంటి వారం. అందుకని దేవుని యొక్క వాక్యంలో లూకా రాసిన సువార్త దయచేసి చూడండి, 1వ అధ్యాయము 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది ఆ యొక్క ప్రవక్త అయినటువంటి బాప్తిస్టు ఇచ్చే యోహాన ఒక మాట అంటాడు. యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుటకు ప్రభు మార్గం సిద్ధపరచుడి. ఆయన త్రోవలను సరళం చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును. వంకర మార్గములు తిననివగును, కరుపు మార్గములు నున్ననివగును. వంకర మార్గములు యేసు రోడ్లు వేయడానికి వచ్చాడా? అట్లంది కదా. ఏందంతా ఆ యొక్క బుల్డోజర్ తీసుకొని అంతా చేసి వంకర మార్గం అంటే అంత సరళం చేయడానికి వచ్చాడు కాదు. దీని యొక్క వాక్యంలో మరి వంకర మార్గం కలిగినటువంటి మన జీవితాలు లైక్ సరైనటువంటి చక్కని మార్గములుగా మన సరైన మార్గంలో మనం నడిపించడానికి, సరైన వారిగా దేవుడు మనల్ని చేయడానికి, వంకరలో కనుక చక్క చేయడానికే. అయితే మనలో ఎన్ని వంకరలు చూడండి. అందుకని చాలా మంది ఏంటంటారంటే యేసుప్రభు దగ్గరికి రా అని చెప్తే యేసుప్రభు దగ్గరికి ఎందుకు రారంట? వీళ్ళు తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండా నిమిత్తం వెలుగునొద్దకు రానని చెప్పి ఉంది కదా. అందుకనే ఎందుకు చెప్తానంటే యేసుప్రభు చక్కర మనం వంకర ఎంత వంకర అనేది చక్కని దగ్గర వచ్చినప్పుడే
ఏమండి చక్కని ఈ చక్కని రాడ్ ఉంది, ఈ రాడ్ చక్కని. మరి ఈ వంకర టింకర ఎంత ఉందండి, ఇక్కడ వచ్చినప్పుడే అయ్యో ఇక్కడ వంకర అయింది, ఇక్కడ బెండ్ అయిపోయింది అని, మనం ఎన్ని బెండ్ అయిపోయినామో ఎక్కడెక్కడ వంకర ఉన్నామో అనేది మరి యేసు దగ్గరకు వచ్చినప్పుడే మనకు తెలిసేది. అయితే అందరికీ దేవుని యొక్క స్వార్థ చెప్పేటప్పుడు మేము ఈ మాట వాడుతూ ఉంటాం. అది కనుక అలాగే మన జీవితాల్లో మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర రానంత వరకు ఆ వంకరగానే ఉంటూ వచ్చాం. అనగా మనం ఒక మాట చెప్పాలంటే వక్రవంశంతో ఆయన తిరిగి మనము వారికి మనం జత చేయడం చాలా కష్టం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ భూస్థాపన, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతూ వచ్చామంటే మన వంశం ఎంత స్థాయికి తీసుకోపోయినాడంటే దేవుడు ఒక మాట చూడండి, రండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మనకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆనాడు వక్రవంశమైనటువంటి మనల్ని ఏం చేశాడు? ఏర్పరచబడిన వంశం. చూసారా, వంశం మన నిజమైనటువంటి సరైన వంశం కాదు మనం. అయితే అలాంటిది ఏర్పరచబడినటువంటి వంశంలోనికి దేవుడు మనల్ని తెచ్చాడు. వాళ్ళది ఏం వంశం చెప్పండి? ఇజ్రాయేల్ అది ఇది అక్కడ రాయబడింది కదా, ఇజ్రాయేల్ యొక్క వంశం. ఆయన ఇజ్రాయేల్ యొక్క వంశం ఉంది. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క వంశము కంటే నేను అంటాను, లేకపోతే ధీటైన జనముగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. అది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మరి ఎక్కడో పడి ఉన్నటువంటి మనను సరిచేసి వారితో మనల్ని సమానంగా చేస్తూ వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఒక మాట రాయబడింది, చదవండి. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని, ఆ ఇద్దరు ఎవరు? ఆ ఉభయులు ఎవరు? మీరు చెప్పండి, మీరు చెప్పాలా? ఇజ్రాయేలు. వెరీ గుడ్. ఇప్పుడు ఇజ్రాయేలు మనం ఆయన ఏం చేశాడు చూడండి. ఇజ్రాయేల్తో ఇప్పుడు సహా పౌరత్వం ఉందా, వారసత్వం ఉందా లేదంటారా? ఏమండి? ఉంది కదా. ఇప్పుడు మరి 2వ అధ్యాయము 12వ వచనము ఎఫెసీయులకు రాసిన పత్రిక అది ఇప్పుడు వర్తిస్తుందా లేదా చెప్పాలా? వర్తిస్తుందా? దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. కొద్దిగా రెండు నిమిషాలు ఎక్కువ తీసుకునేమనుకోదండి, నేను అంతా తీసుకోలేను. రెండో భాగం చేసి ముగించేస్తాను. దయచేసి మనం బస్సులో పోతున్నాం, లేకపోతే ట్రైన్లో పోతున్నాం, అక్కడ రాయబడి ఉంటుంది ఆయన తాగిన వారికి, లేకపోతే పొగ తాగిన వారికి, తాగిన వారికి 1000 రూపాయలు జరిమానా. ఎవరు భయపడతారు? మనం పోయి నిర్భయంగా కూర్చుంటాం, ఆడ చూస్తాం ఏంటంటే నేను ఇదివరకు తాగుతుంది ఇప్పుడే లేదు ఆ దాన్ని చూసి కానీ ఎవరు భయపడతాడు? ఇప్పుడు అది ఇది వరకు తాగినాను, ఇప్పుడు తాగట్లేదు, అవి కూర్చున్నా, ఇప్పుడు వర్తిస్తుందా మనకు? అది వానికి వర్తిస్తుంది, వానికి తాగేటోని వర్తిస్తుంది, కానీ ఆయన చూసి భయపడతాడు. కానీ ఇప్పుడు మనం అదే అలాగే దేవుని యొక్క వాక్యం ఇక్కడ కూడా ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇప్పుడు మనకు వర్తించదు. ఇప్పుడు మనం ఇజ్రాయేలుతో ఎలాంటి వారు చెప్పండి? సహ పౌరులం. ఎవరు చేశారు ఇది? ఎలా చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ, ఆయన రక్తం ద్వారా, శిలువ ద్వారా ఆయన మనల్ని ఉభయంను ఏకం చేశాడు. అంత మాత్రం కాదు, ఏర్పరచబడినటువంటి వంశం నుండి తెచ్చాడు. ఇంకొక మాట చెప్తాను దయచేసి, మనం వారిని ఒట్టి ఇజ్రాయేలీయులు అని పిలుస్తారు. మనల్ని ఏమని పిలుస్తారో దేని యొక్క వాక్యం ఇచ్చాడు. ఇది ఎక్కడ కనబడదు, ఒకే చోట కనబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇంకెక్కడ కనబడదు పరిశుద్ధ గ్రంథంలో. గలతీయులకు రాసిన ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారందరికీ అనగా చాలు. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? వాళ్ళు ఎవరు? ఒకటి ఇజ్రాయేలులే. జ్ఞాపకం చేసుకొని ఎంత ఆధిక్యత మాకు. ఇప్పుడు దేవుని ఎవరైనా అంటే
మేము దేవుని ఇశ్రాయేలీయులం. ఓ జ్ఞాపకం చేసుకోండి, ఎంత ధన్యత మనకు. ఎక్కడో పడినటువంటి మనకు వక్రవంశం ఉన్నటువంటి మనకు ఆయన తిరిగి మన జ్ఞాపకం కూడా రాము. ఆయన కాని జనాన్ని తీసుకుని నా జనం అంటూ ఆయన జాలి ఉందని వారి ముందు మనం జాలిపడి ఆయన తిరిగి మన ఏర్పరచబడినటువంటి వంశంలో తీసుకొని వచ్చి దేవుని ఇజ్రాయేలుగా చేశాడు కదా. ఈ ఉదయకాలం మనం ఎంతగా ప్రభుకు రుణాసులమైన ఆరాధించాలి. తిరిగి 2వ భాగాన్ని చూద్దాం రండి. అదే 2వ అధ్యాయం ఎఫెసీయుల పత్రిక 12వ వచనం. ఇంకా కామ తర్వాత ఇంకోటి ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోటి పరదేశులను. ఏమంటా పరదేశులు అంటే ఎవరండి? అసలు దానికి అర్థం ఏంటి? కదా పరదేశులు అది దేవుని యొక్క వాక్యంలో నేను చూస్తూ వచ్చాను. పరదేశులు ఏంటంటే ఎంత నీచమైనటువంటి వారుగా ఉన్నారంటే, ఎంత తీసివేసిన వారుగా ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో చూద్దాం రండి. ఒక మాట చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 41వ వచనం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 41వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు నీ జనులు నీ జనుల సంబంధులు కాని పరదేశులు నీ అంటే నామమును బట్టి ఎవరండి పరదేశులు? ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధం లేని పరదేశులు. వాళ్ళకి సంబంధం ఉండాలి. అది మళ్ళా ఇజ్రాయేల్ ఇంకా పరదేశులు అంటే ఎవరో చూద్దాం రండి. ఆయన 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. రాజు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు. అంటే ఏం లేదు పరదేశులకు. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో మన నివాసపురము లేనటువంటి వారము. అందుకని మొదలు చెప్పినా కదా, ఏమయ్యా ఎక్కడయ్యా నీ అడ్రస్ ఏంటి? టికెట్ ఎక్కి అనంతపురంలో ఒక ఊరుంది యాడికి అనేది. ఏముంది? యాడి. మన బస్సు ఎక్కి నేను ఎప్పుడు అనుకుంటాను, ఒకసారి నాకు ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా కొరియన్ గారు అక్కడికే వేసాను, యాడికే వేసిన. ఎక్కడో సేవ చేస్తుంటే ప్రొద్దుటూరు దగ్గర చేస్తుంటే అక్కడ తీసుకుని వచ్చి ఆడ పోమంటే నేను యాక్చువల్గా అప్పుడు పోలేదు. గిద్దరు దగ్గర అక్కడ వెళ్ళాల్సింది కొమ్మరోలు కనుక అదే యాడికి ఆడ బస్సు ఎక్కి యాడికి ఏ టికెట్. అరే నేను యాడికి అంటే నువ్వు నన్ను యాడికి అని అడుగుతావే, అట్లా ఉందండి. అలా మనకు ఎక్కడంటే అడ్రస్సే లేదు మనకు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చెబుతాం రండి. మరి కీర్తన 107వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 107 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలు తిరుగులాడుచు నివాసపురం ఏదియు లేక దొరకకపోయింది. చూశాను మన జీవితంలో కూడా అంతే. మన జీవితం మనం ఎలా ఉన్నామంటే ఆయన నివాసపురము దొరకక తిరుగులాడుచు. దీని గురించి చాలా భాగం సమయం. తిరుగులాడుతున్నట్టు ఒక నివాసపురం లేదు మనకు. ఈ లోకంలో తిరుగులాడుతూ ప్రయాసపడుతూ వచ్చాం. త్రోవ తెలియక, నివాసపురం లేక ఈ లోకంలో మనం జీవిస్తూ వచ్చాం. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. అందుకే దేవుని యొక్క పరదేశులం నివాసపురం మనకు లేదు. అందుకే దేవుని యొక్క మనకు అడ్రస్ లేదు. తర్వాత దేవుడు మనకు అడ్రస్ ఇచ్చాడు అనుకోండి, చూద్దాం రండి. అసలు మరి ఇంకా పరదేశులు అనే మాటకు ఇంకా కొద్దిగా సింపుల్గా మనం ఇంకా తెలుసుకోవడానికి మనము మరి రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదివితే ఇంకా కొద్దిగా ఆన్సర్ ఇంకా బాగా తెలుస్తుంది. అందుకనే సాగిలబడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినావు, నన్ను ప్రేమించినావు, నాయందు లక్ష్యముంచినావు. ఏమి తెలిసి పరదేశినైన నన్ను, నేను పరదేశినయా, నేను దిక్కులేని దాన్ని, అలాగే నేను చిన్నదాన్ని, దిక్కులేని దాన్ని, బీద అలాగే విధవరాల్ని, అలాగే నాయందు నువ్వు కనికరం చూపిస్తున్నావే, కటాక్షం చూపిస్తున్నావే. నేనెవరో పరదేశిని అనే మాట అంటుంది. పరదేశిని ఎందుకు అనింది అని అంటే మనం దాన్ని అదే 1వ అధ్యాయము 4వ వచనం చదవాలి. 4వ వచనం చదవాలి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు ఇప్పుడు అర్థమైందండి.
వాళ్ళు ఎవరండి? ఎవరు పెళ్లి చేసుకున్నారు? మోయాబు దేశస్తులు. మోయాబు దేశస్తులు అంటే లోక సంబంధమైన వారు. మన జీవితాలు మనం కూడా పరదేశులంగా ఈ లోకంలో ఉంటూ వచ్చాం. ఆ యొక్క పరదేశంలో మనం దేవుని యొక్క ప్రజలతో ఏమాత్రం సాంగత్యం సంబంధం లేదు. అదే అంత మాత్రమే కాదు, పరదేశులు అంటే ఆ యొక్క తిరిగి నివాసపురమే లేదు. ఇంకా చూస్తే లోక సంబంధమైనటువంటి వాడము. మోయాబీలోకి ఎలాగుందంటే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 3వ వచనం కానీ, నెహెమ్యా 13వ అధ్యాయము 1వ వచనం కానీ అక్కడ ఏమని రాయబడిందంటే ఏమాత్రం వారు సమాజములో సంఘంలో చేరడానికి వీలు లేదని చెప్పి రాయబడింది. చదవండి ద్వితీయోపదేశకాండం 23:3. అమోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. అక్కడ రాయబడింది కదా. ఆయన తిరిగి నెహెమ్యా 13:1 ఏమని రాయబడింది? ఎప్పటికీ నేను చెప్పి రాయబడింది 13:1. ఆ దినమందు అమోనీయుడు గాని మోయాబీయులు గాని. అబ్బా, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనం దేవుని సంఘములో దేవుని యొక్క ప్రజలతో కలుసుకోవడానికి ఏమాత్రం వీలు లేదంట. మనం పరదేశులము. ఎవరంటే మోయాబీ, లోకస్తులు. అందుకని దేవుని యొక్క ఇంకో మాట చూద్దాం. దయచేసి రండి. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 32వ వచనం. అతడు పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వారిని అదే 31-32. పరదేశిని వీధిలో ఉండనీయక. అంటే పరదేశి ఎక్కడున్నాడు? వీధిలో ఉండేవాడు. అందుకని మనం గాడిద విషయం మనం చూస్తుంటే గాడిద ఎక్కడ ఉంది? ఎక్కడ కట్టబడింది? వీధి బయట తలవాకిట కట్టబడినాడు. అంతే. ఓ మాట చెప్పండి, వీధిలో. అదే పరదేశులు ఎక్కడ ఉన్నాడండి వాడు? వీధిలో ఉన్నటువంటి అడ్రస్ ఏముంటుంది చెప్పండి? జ్ఞాపకం చేసుకోండి. మనం ఎంత అంటే తీసివేయబడినటువంటి ప్రజలము, పరదేశులం మనం. అందుకని అక్కడ రాయబడింది. ఒట్టి మాట అక్కడ పరదేశులు అనే మాట ఉంది. కానీ మనం కొద్దిగా లోపలికి మనం తొంగి చూసినప్పుడు, దాని లోపలికి మనం వెళ్ళినప్పుడు ఓయమ్మ పరదేశులు అంటే ఇలాంటి పరిస్థితి మనది అని చెప్పి అక్కడ మనకు అర్థమవుతుంది. రండి దేవుని యొక్క వాక్యంలో పరదేశి అనేటువంటి మాటకు ద్వితీయోపదేశకాండం ఇంకో మాట చూద్దాం. 14వ అధ్యాయము 21వ వచనం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 21వ వచనం. చచ్చిన దానిని ఎవరు? నువ్వు నా పిల్లలయ్యా, మీరు ఇజ్రాయేల్ పిల్లలు. చచ్చిన దాన్ని మీరు తినకూడదున్నాడు ఆయన. ఎవరు తినాలంట? మీ ఇంట్లో నాడు పనికి మారినాడు మోయాబీయుడు ఉన్నాడు. మోయాబీలతో సమానమైన వాడు పరదేశుడు ఉన్నాడా? ఉన్నాడా అండి. వాడు తినొచ్చు. ఎవరు? ఏది తినొచ్చు అంట? ఎవడు తినకూడదంట? ఇజ్రాయేల్ ప్రజలు తినకూడదంట. ఎంత నీచమైనటువంటి పరిస్థితి ఉన్నాడు. లేవీకాండం 22వ అధ్యాయము, లేవీకాండం 22వ అధ్యాయం 25వ వచనం. లేవీకాండం 22:25. పరదేశి చేతి నుండి అట్టి వాటిని దేన్నైనా తీసుకొని అదేందంట? పరదేశుల చేతిలో ఉండేదంతా లోపం కలిగినది. అది కలంకంగా ఉందంట. నేను అంగీకరించాను. వాటి చేతుల నుంచి తీస్తే అది లోపం కలిగింది, అది అపవిత్రమైంది, అది నేను అంగీకరించాను. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి పరదేశుల పరిస్థితి. ఇటువంటి పరదేశులైనటువంటి మనం నిన్ను నన్ను అడ్రస్ అయినటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు ఏం చేశాడు చూడండి. దయచేసి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి
మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక ఇప్పుడు ఎవరి ఇంటి దేవుని చూసారా? మీరు పరదేశులై ఉండక, ఇప్పుడు మీరు పరదేశులు కాదు, నన్ను అంగీకరించినారు. ఆయన రక్తంలో ఎప్పుడైతే మనం కడగబడుతూ వచ్చామో, ఆయన జనాంగంగా ఎప్పుడైతే దేవుడు మనం చేసుకుంటూ వచ్చారో, ఆయన దేవుడుగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటూ వచ్చామో, అప్పటి నుంచి ఇప్పుడు ఏమంటాడు? మీరు పరదేశులు కాక. పరదేశులు కాదు, ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? దేవుని ఇంటివారు. వా, అక్కడేమో దేవుని ఇజ్రాయేల్ అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? దేవుని ఇంటివారై ఉన్నారు. ఓ, ఎంత వండర్ఫుల్ అండి దేవుని యొక్క వాక్యంలో. మనం అంతకంటే ఇప్పుడు ఒక అడ్రస్ ఇచ్చేసిన, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇజ్రాయేల్కు వంశము అని చెప్పి. ఇంకో మాట, వాళ్ళకు ఒక ఇండ్లు ఉందండి, ఇండ్లు ఉంది. యా ఇండ్లు ఉందని చెప్పి తెలుస్తుంది. ఒక మాట చదువుతాం రండి. ఎఫెసీయుల మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 24 వచ్చింది. మత్తయి రాసిన సువార్త 15, 15, 24 వచ్చింది. ఆయనను సిలువ వేసి 15, 24 ఆయన ఇజ్రాయేల్ ఇంటి వారై. ఇజ్రాయేల్కి ఏముంది? ఇల్లు ఉంది. మనకి ఇల్లు లేదు. అదే ఇల్లు వాకిలి లేని వారు ఇహానమ్మ. అలాంటి ఆ పాటలు ఊరికే కాదండి, ఆ యొక్క పాటలు అర్థం ఉంటుంది తప్పనిసరిగా. సుయోగ పాట అంటే ఒకటి కాదు, దాని రోజు లోతైనటువంటి అర్థాలు ఉంటాయి. అందుకనే మనకు అడ్రస్ లేదు, ఇల్లు వాకిలి లేనట్లు మనకు దేవుడు ఇప్పుడు దేవుని ఇంటి వరకు ఒక మనం చెప్తాను. ఎవరంటే దేవుని ఇజ్రాయేలును, అంటే దేవుని యొక్క ముద్దు బిడ్డను, దేవుని కుమారులను. ఆయన లేదా మీ అడ్రస్? మా అడ్రసా స్మరణ ప్రార్థన మందిరం ఉంది, ఆయన అక్కడ మా అడ్రస్. ఇంకా మా అడ్రస్ ఇంకా కావాలన్నా, పర్మనెంట్ అడ్రస్ కావాలన్నా, ఎక్కడ మన పర్మనెంట్ అడ్రస్? ఎంత చక్కగా చెప్తాను చూడండి. ఎందుకంటే అది ఇంకా పర్మనెంట్గా మేము ఉండిపోయేదయ్యా. ఇది ఈ లోకంలో ఉన్నంత వరకు టెంపరీగా, మరి ఇది ఈ లోకం విడిచిపెట్టేంత వరకు ఇదే మనకు. ఎంత ధన్యత! దేవుడు అన్ని కూడా సిద్ధపరిచాడు కదా. కనుక ఈ ఉదయకాలం చూడండి, దేవుని ఇజ్రాయేల్ గాను దేవుని ఇంటి వారుగా దేవుడు మనం చేశాడు. కనుక మనం ఏం చేయాలి? మన ప్రభువును కాని ప్రజలను, జాలి నొందని ప్రజలను జాలి చేసుకుందాము. నా జనము కాని వారిని మీరే నా జనం అంటే మనం ఏమంటా? నీవేమా దేవుడు. నిజంగా ఆయన దేవుడుగా కలిగినటువంటి మనం ఆయన చక్కగా ఆరాధించి ఆయన కనపరచుటకు మా ప్రభు మనందరికీ సహాయం చేయండి. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ప్రేమ తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలం ప్రభా స్మరణలో ఆత్మతో సత్యంతో యథార్థంగా మా దేవుణ్ణి ఆరాధించే గొప్ప ఆధిక్యత ధన్యత మా అందరికీ కలగజేసిన స్తోత్రం. నా మటుకు నేను కూడా నాయన తన జాలి నొందని వాడను. నాయన మా తల్లి జాలి చేసుకున్నారు దేవా, మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు దేవా, కాని ప్రజలను నాయన కాని జనమును నన్ను మీ జనాంగంగా చేసుకున్నారు దేవా. దేవుని ఇజ్రాయేల్ గాను దేవుని ఇంటి వారుగా నన్ను చేసుకుంటూ వచ్చాను. కనుకనే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మనసారా హృదయమారా తల్లి తీరా మిమ్మల్ని గణపరుస్తున్నాను. జీవనంలో తండ్రి, మీరు నాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యానికే నీ స్తోత్రాలు. విలువైన రక్తం చేత నన్ను మీరు కొని మీ స్వాస్థ్యంగా చేసుకున్నందుకే నీ స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సమయంలో దయగలిగిన తండ్రి, మరి నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. మా ప్రియమైన తండ్రి, మరి కీర్తన 128:3 ఆ ఒలివ చెట్టుకున్నటువంటి విశిష్టత ఏమిటి అన్నటువంటిది, దాని ద్వారా నీ ప్రజలు ఏది నేర్చుకోవాలనో దేవా పరిశుద్ధాత్మ ద్వారా మీరు నేర్పించండి. దేవా సహాయించి నేను మా అతన్ని వేచి ఉన్నాం మీ మాటల కొరకు. నాన్న మా అతన్ని మా యొక్క ఈ హృదయ నాన్న మీ యొక్క వాక్య ధ్యానం అది మీకు అంగీకృతంగా ఉన్నట్లుగా కూర్చోండి దేవా. ప్రార్థిస్తూ మీ కృపగల స్థాలకు అభ్యర్థించు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో
ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. సో దేవుని యొక్క వాక్యంలో చూడండి, మన దేవుని యొక్క పిల్లలను రకరకాలుగా పోలుస్తూ వస్తారు. అలాగే ఇక్కడ కూడా మరి ఈ ఒలివ చెట్టు, ఒలివ మొక్క గురించి మనం చూస్తాం. ఈ ఒలివ యొక్క చెట్టుకు పరిశుద్ధ గ్రంథంలో ఒక స్థానాన్ని అది కలిగి ఉంది. ఆ ఒలివ చెట్టు ఎవరు కాదు, మనమన్నా దేవుని పిల్లలకు సాదృశ్యం. కనుక దేవుని యొక్క వాక్యంలో ఈ ఒలివ చెట్టు ఏ సందర్భాల్లో వస్తుంది, క్రమేణా ఒక్కొక్క భాగం చూసుకుంటూ వస్తాం. అయితే అన్ని భాగాలు చూద్దాం, అది చెప్తాం. కొన్ని భాగాలు మాత్రం చూస్తాం. మొట్టమొదటి యొక్క భాగం ఏంది అని అంటే చూడండి, ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున త్రుంచబడిన ఇది దేనికి సాదృశ్యము అని అంటారంటే ఇది రక్షణకు గుర్తు, మారు మనసు అనుభవానికి గుర్తు. తిరిగి మారు మనసు పొందిన తర్వాత ఎలాంటి అనుభవంలోనికి రావాలా? కీర్తన 52:8. కీర్తన 52:8. నేనైతే పచ్చని ఒలివ చెట్టులే. అంటే రెండో అనుభవం ఏంటంటే రక్షించబడిన తర్వాత మందిర అనుభవంలోనికి వచ్చేయాలి. ఇది రెండవ అనుభవం. మందిర అనుభవంకి వచ్చిన తర్వాత మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె. తర్వాత దీని యొక్క మూడో అనుభవం ఏంటి? అలాగే మందిరంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండాలా? ఇర్మియా 11వ అధ్యాయము 16 వచ్చి. ఇర్మియా 11వ అధ్యాయము 16 వచ్చి. అది చక్కని ఫలము గల పచ్చని. అయితే మరి ఒలివ చెట్టుకు ఏం స్వభావం ఉందని? చక్కని ఫలము కలిగితే. కనుక మనం దేవుని ఇంటికి వచ్చిన తర్వాత, దేవుని ఇంట్లో చేర్చబడిన తర్వాత ఒట్టిగా ఉంటే లాభం లే, ఫలించాలి. చక్కని ఫలాలు ఫలించాలి. అది ఆత్మ సంబంధం అన్నట్టు. అందుకే దేవుని యొక్క అది ఆత్మ ఫలాలు ఉన్నాయి, నీతి ఫలాలు ఉన్నాయి, వెలుగు ఫలాలు ఉన్నాయి. అయితే కనుక అలాగే మనం దేవుని కొరకు ఫలించేవారు కాదు. కనుక అనేకసార్లు మనం అలా కాకుండా శరీర ఫలాలు కూడా ఉన్నాయి. తెలుసు కదా మనకు ఎక్కడ ఉన్నది ఇది శరీర ఫలం. శరీర కార్యములు స్పష్టమైనది, అది శరీర ఫలాలు అదండి. అలా ఫలించకూడదు. అలా ఫలిస్తే కలిగే ఫలితం కూడా దేవుని యొక్క వాక్యంలో 3 విధాలుగా ఉంది ఫలితం. దాని వరకు నష్టం అన్నమాట. అలాగా మనం ఫలించడం ద్వారా కలిగే నష్టం కూడా 3 విధాలుగా. సరే, అది కూడా పక్కన ఫలించి అంతేనా? ఫలిస్తూనే ఉంటే జరిగిపోతుందా? కాదు. ఏం చేయబడాలా? దేవుని యొక్క వాక్యం చదువు. లూకారాజు సువార్త 10వ అధ్యాయము 34 వచ్చిన. 10వ అధ్యాయము 34 వచ్చిన. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు మన జీవితంలో మనము దేవుని ఇంటిలో ఫలించేదే కాదు, దేవుని కొరకు ఫలించేదే కాదు. ఏం చేయాలా? మన 4వ అనుభవం, 3వ అనుభవం. మొదటి రక్షణ, తర్వాత దేవుని మందిర అనుభవము, తర్వాత ఫలాలు, తర్వాత 4వది అనేక గాయములు కట్టేవారం ఉండాలి. అక్కడ నూనె అని చెప్పి రాయబడింది. ఏం నూనె అండి? నూనె అంటే ఏం నూనె? కొబ్బరి నూనె కాదు. రాయలసీమలో ఒక మాట మాట్లాడతారు, వంట నూనెకి ఒక మాట మాట్లాడతారు. ఏముంటుందో తెలుసా? అమ్మను రాయలసీమ గబ్బు నూనె అంటారు. ఏ నూనె? గబ్బు నూనె అంటారు. ఏది? కిరోసిన్ గబ్బు నూనె. సరే, అది. కానీ పరిశుద్ధ గ్రంథంలో నూనె అన్నటువంటి మాట వచ్చిందంటే అది ఏ నూనె? ఒలివ నూనెనే. జ్ఞాపకం. మన ఆనందం కాదు, కొబ్బరి నూనె కాదు, ఆ నూనెలు ఈ నూనెలు కాదు, ఆ నూనె కాదు. కనుక మరి అక్కడ
ఆ మంచి సమరయుడు ఆ పడిపోయినటువంటి వానికి ఆ యొక్క ఏమిస్తున్నాడు, అది ఏ నూనె పూస్తున్నాడు? ఒలివ నూనె. ఆ యొక్క అంటే గాయపరచబడినాడు కనుక. ఈ లోకంలో చాలా మంది గాయపరచబడినట్లు వాళ్ళు చాలా మంది ఉన్నారు. గాయపరచబడినట్లు వారికి మనం చేయాలంటే గాయం కట్టాల కానీ మనం గాయం చేసేవారం కాదు. అది జ్ఞాపకం చేసుకో. గాయం చేయకూడదు, మనం గాయం కట్టేవారంగా మనం కావాలి. ఇది 4వ అనుభవం. 5వ అనుభవం దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8-9 వచ్చిన. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8-9 వచ్చిన. తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకునేవారు మనసు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదను అని వాటితో చెప్పాను. దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. మనం తీసుకోవాల్సినటువంటి మంచి భాగం ఏంటంటే ఈ ఒలివ చెట్టుకు తగ్గింపు స్వభావం ఉంది. కనపరుచుకునేది కాదు, తగ్గించుకునే స్వభావం ఉంది. జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి 6వది ఒక మాట చూస్తాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం. ఒలివ చెట్టు ఉన్నంత సౌందర్యము ఒలివ చెట్టుకి ఏమున్నది? అదే దేవుడు కోరేది. ఇతడు రాజు మరి ఆయన సౌందర్యాన్ని కోరేవాడు. అతని సౌందర్యం ఏది? ఫిజికల్ సౌందర్యం కాదు, స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనం కోరుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యాన్ని పోగొట్టుకోవడానికి కూడా 2 కారణాలు ఉన్నాయి. సమయం లేదు, జ్ఞాపకం చేసుకో. కనుక మన జీవితాల్లో చివరి వరకు ఈ యొక్క మరి ఆ సౌందర్యాన్ని ప్రభు వచ్చేంత వరకు మనం కలిగి ఉండేవాళ్ళని మనం ఉండాలి. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అవి ఆ యొక్క అనుభవాలను మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. రండి, దేవుని యొక్క వాక్యంలో మరి ఈ యొక్క 2, 3 మనం చూసుకున్నాం. రండి, మరి మొట్టమొదటిగా 8వ అధ్యాయం 11వ వచనం మనం చదువుతూ వచ్చాం. అదేదంట 8వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 8. చదవండి. సాయంకాలమున అది అతని గద్దకు వచ్చి కూర్చోబడిన. చూసారా ఆ సందర్భం ఏంటి, అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసినట్లయితే భూలోకమంతా కూడా ప్రజలందరూ కూడా పాపం చేసి తమ మార్గములను చెరిపి వేసుకొని అయితే దేవునికి కోపం రేపినటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుక అప్పుడు దేవుడు భూలోకమంతా కూడా దేవుని దృష్టిలో ఎలా ఉంది? చెడిపోయిందంట, చెడిపోయింది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు తన హృదయంలోనే తాను నొచ్చుకుంటూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు. అయ్యో అని చెప్పి బాధపడి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు. దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు? తీర్పు వచ్చింది. ఆయన భూమి మీద ప్రచండమైనటువంటి వర్షం కురిపించాడు. ఎన్ని దినాలండి? 40 దినాలు రాత్రింబగళ్ళు. మరి రాత్రింబగళ్ళు వర్షం పడితే చెప్పండి. ఆయన ఒక దినమే ఉదయం నుంచి రాత్రి పడే లోపల అంతా కూడా కాలువలు అంతా కూడా నిండిపోయి, రోడ్లు నిండిపోయి పోవడానికి కూడా స్థలం ఉండదు. కొన్ని కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితులు కూడా హైదరాబాద్ ఉంటాయి. కనుక ఇదే కాదు, బెంగళూరు కూడా అంతే. కనుక ఇటువంటి పరిస్థితులు మీరు చెప్పండి, 40 దినాలంటే ఎంత భయంకరంగా ఉంటుందో. అయితే 40 దినాలు ఆడుకుంటే మరి యావత్ అంతా కూడా తుడిచిపెట్టే. అయితే ఈ భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క కోపానికి, ఆయన కోపానికి ఏమైపోయిందంటే ఆయన తీర్పుకు లోనైపోయి మొత్తం పూర్తిగా పోయింది. ఒకటి ఆయన తీర్పు దగ్గర నిలబడింది ఒక్కటే. ఏం చెప్పండి? ఒలివ ఆకు ఒలివ చెట్టు మాత్రమే నిలబడింది. అది ఏదైనా కనబడిందా అంటే ఏది కనబడలేదండి. అంటే ఒలివ చెట్టు ఎంత, అందుకనే ఒలివ చెట్టు దేనికి సాదృశ్యం అంటే దేవునికి మొట్టమొదటిగా చూస్తున్నాం. దయచేసి రండి, అది దేవుని యొక్క తీర్పుకు నిలబడగలిగింది అంటే ఆయన ఏదంటే
ఒక్కరే నిలబడతారు. ఎవరంటే వారు మారు మనసు పొందినటువంటి వారైతే మాత్రమే. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏంది వచ్చారు రండి. మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 24 వచనం మనకు పరిచయం ఉన్నటువంటి మాట ఏది? మనం ఎప్పుడు చదువుకున్నటువంటి మాట. నా మాట విని పంపిన వాని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూసారా దేవుని యొక్క వాక్యంలో మరి ఎంత చక్కగా రాయబడుతూ వచ్చింది. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక. అయితే తీర్పు నుండి తప్పించబడాలి అంటే దేవుని యొక్క వాక్యంలో మరి ఏం చేయబడాలా? దేవుని యొక్క మాట, ఆయన మాట వినడం ఎంత శ్రేష్టమైనదంటే అందుకే దేవుని యొక్క వాక్యంలో మన జీవితాల్లో ప్రతి వారం కూడా మనం దేవుని యొక్క మాట వినక మనం ఎలాంటి యొక్క దేవుని యొక్క తీర్పులో ఉన్నటువంటి వారం, దేవుని యొక్క తీర్పులో ఉన్నటువంటి వారం, ప్రతి వారం కూడా నీవు నేను మనం అక్కడ కూర్చున్నటువంటి వారం కూడా అటువంటి వారం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది, మనకు తెలుసు. రోమా 3:23 ఏముంది? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. అది పాప విషయంలో చిన్న పెద్ద బేక ఏ భేదం లేదు, అందరూ కూడా మనం పాపం చేసినటువంటి వారమే. సోదర సోదరి జ్ఞాపకం చేసుకుందాం. అటువంటి పాపం దేన్ని బట్టి దేవుడు ఒక పాపి అని నిర్ణయిస్తూ ఉంటున్నాడు. పాపి అని దేని బట్టి పాపిగా నిర్ణయించబడుతూ వస్తున్నాడు? రండి, లేవీకాండం 4వ అధ్యాయము 1వ వచనం. లేవీకాండం 4వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఆజ్ఞలలో చేయరాని కార్యమును చేసి ఎందుకు పాపిగా నిర్ధారించబడుతూ వస్తున్నాడు? ప్రతి ఒక మనిషి దేవుని దృష్టిలో పాపిగా ఎలా నిర్ధారించబడుతూ వస్తున్నాడంటే చేయరాని కార్యములు చేసి పాపిగా చేయబడుతూ వస్తున్నాడు. 6వ అధ్యాయము లేవీకాండం 6వ అధ్యాయము 1వ వచనం. ఎలా పాట చెబుతున్నాడండి? యెహోవాకు విరోధంగా ఆయన ద్రోహి అయిపోతుంది. 4వ వచనం. అపరాధియగును గనుక అతడు తాను దోచుకున్న సొమ్మును గూర్చి గాని బలత్కారము చేతను అపహరించిన దాని గూర్చి గాని తనకు అప్పగింపబడిన దాని గూర్చి గాని పోయి తనకు దొరికిన. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చూస్తుంటున్నాం? 1వ వచనంలో చూసినాం. అలాగా మరి ఆ భాగంలో కూడా మనం ఏం చూస్తూ వచ్చామంటే దేని విషయంలో పాపిగా చేపడుతూ వస్తామంటే దేవుని యొక్క ఆజ్ఞ మాట మీరటం వల్ల. అదే మాట మరి 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీవితం. కనుక దేవుని యొక్క వాక్యంలో సోదరి జ్ఞాపకం చేసుకో, మన జీవితాల్లో కూడా మన ఈ ఆజ్ఞ అతిక్రమించి మనము పాపిగా చేయబడుతూ వచ్చాం, పాపం చేస్తూ వచ్చాం. ప్రతి వారం కూడా అంతే. అయితే ప్రతి వారికి ఏం అవసరం అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట అన్నాడు. ఏమాట అన్నాడు? చదవండి. అందుకు యేసు రోగులకే గాని వైద్యుడు అవసరం లేదు, మారు మనసు పొందుటకు పొందుటకై పాపికి ఏం అవసరం? ఎవరిని పిలిచాడు దేవుడు? పాపులనే పిలిచాడు. సోదర ఇక్కడ ఎవరైనప్పటికీ సరే ఇంకా నీవు రక్షణ పొందకున్నట్లయితే, మారు మనసు అనుభవం లేకున్నట్లయితే ప్రభు నిన్ను పిలుస్తుంటున్నాడు, ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు కోరుకునేది ఆయన పాపులే పిలవడానికి, పాపుల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకని దేవుని యొక్క నేను నీతిమంతులను పిలవరాలేదు. పైగా మరి అనారోగ్యం ఉన్న వారికి ఎవరు అవసరం? వైద్యుడు అవసరం. అలాగే మనం అందరం కూడా అనారోగ్య పరిస్థితిలో ఆయన దేవుని యొక్క
మనం ఎలా ఉన్నామంటే వ్యాధిగ్రస్తులం. మన వ్యాధంతో కూడా ప్రభువు ఆయన తాను పొందుతూ వచ్చాడు. అది యెషయా గ్రంథం 53లో ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మరి మారు మనసు పొందుటకై నేను పాపుల్నే పిలువతే, అంటే పాపికి ఏమవసరం అనేది అక్కడ వాక్యంలో చక్కగా ఉంది. పాపికి ఏమవసరం అండి? మారు మనసు అవసరం. సోదరుడు జ్ఞాపకం చేసుకో, నీకు మారు మనసు అవసరం, ఆయన నీకు రక్షణ అవసరం, నీకు క్రొత్త జన్మ అవసరం. క్రొత్త జన్మ లేకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. సోదరు జ్ఞాపకం చేసుకో, ఆయన ఎందుకు దేవుడు కొత్త జన్మనే ఆయన మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో తీసుకుని వచ్చాడు. రక్షణ అనేది జన్మతో ఎందుకు పోల్చి వచ్చాడంటే, మనం ఈ లోకంలో ప్రవేశించాలి అంటే తల్లి గర్భంలో నుండి ఈ లోకంలో ప్రవేశించాలి. అయితే జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ లోకంలో మనం ప్రవేశం అంటే తల్లి గర్భంలో నుంచి, అలాగే కొత్తగా అలాగే నీవు ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే దేవుని యొక్క వాక్యం మూలంగా నువ్వేం కావాలా? జన్మించాలి. అలాగే నువ్వు రక్షించబడాలి. సో జ్ఞాపకం చేసుకోండి. కనుక అలాగే ఇంకా నువ్వు రక్షణ లేకున్నట్లయితే సోదర దేవుడు హెచ్చరించేది ఒక మాట ఉంది. దయచేసి చదవండి. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. అమ్మా చెప్పు. నువ్వు మారు మనసు పొందనేలా నువ్వు అందరూ అలాగే ఎందుకు దేవుని యొక్క వాక్యంలో మారు మనసుకు అంత విలువ ఇస్తూ వచ్చాడు. మారు మనసు అనేది ఆయన పరలోక రాజ్యానికి మొట్టమొదటి మెట్టు. అదే ఆ మెట్లు ఎక్కాలంటే మొట్టమొదటి ఆ మెట్టు ఎక్కాల. ఆ మెట్టు ఏదంటే మారు మనసు. సో జ్ఞాపకం, మారు మనసు లేకుండా ఆయన పోతూ వస్తూ ఉన్నట్లయితే ఏం లాభం చెప్పండి? కడపలో ఓ సోదరుడు ఉన్నాడు, ఆయన సగ పెద్ద, ఆయన ఇప్పుడు లేడు. ఆయన ఎందుకంటే ఆయన కరోనా వచ్చినప్పుడు మహిమలో పిలువబడుతూ వచ్చాడు. ఆయన పేరు దేవదానం. దేవదానం అంటే దాదాపు అన్నగారికి తెలిసి ఉంటుంది, అన్నగారికి తెలుసు, తక్కినటువంటి వారికి తెలియకపోవచ్చు. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఎంత పరిచర్య చేశాడంటే అంత పరిచర్య చేశాడు. పరిచర్య చేసి అంత పరిచర్య చేశాడు. కానీ ఆయన చూస్తే ఆయన రక్షణ లేదని ఎవరు కూడా చెప్పలేరు. ఆయనకు రక్షణ లేదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే దేవుడు తనతో అంత చేసినప్పుడు, ఎందుకంటే నేను మరి వెలుగోడులో సేవ చేసిన 5 సంవత్సరాలు అక్కడ చేస్తూ వచ్చాను నంద్యాల దగ్గర. అప్పుడు నేను మరి ఆయన దేవుని యొక్క వాక్యం రాస్తాడు. ఆయన పిలిపించినప్పుడు వచ్చినప్పుడు ఆ 3 రోజులు మాతో ఉండి ఆయన సాక్ష్యం వాక్యం పంచుకున్నాడు. ఆ సాక్ష్యంలో తను చెప్పినాడు, నేను అంతా పని చేస్తుంటే సువార్తల్లో మైకి ఏర్పాటు చేయడం అంతా కూడా ఆరాధిస్తూ వచ్చి ఆయన తిరిగి సువార్తలో పాల్పొందుతూ వచ్చాను. ఆయన అన్ని కార్యక్రమాలు కూడా పాల్పొందుతూ వచ్చాను. ఇన్ని పాలు పొందినా నేనేం పొందడా? మారు మనసు లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. సో అదే దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయన మరి వేషభాలోనే దేవుడు మాట్లాడుతుంటే ఓ దినం మనం తీర్మానం చేసుకున్నాం. సోదరుడికి ఎంత మోసమో చూడండి. కనుక కొంతమంది వచ్చిపోవడం ద్వారా లాభం ఏమి ఉండదు. అలాగే నువ్వు ఆయన రక్తంలో కడబడాలి, పాప క్షమాపణ పొందాలి, ఆ అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అందుకనే అనుభవం గురించి ఒక మాట చెప్తాడు. దయచేసి రండి. 1వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయం 1. అమ్మ క్రొత్తగా జన్మించిన శిశువు పోలిన వారై వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్ష అంటే ఏంటి? కావాలా? ఏం కావాలని కోరుకుంటాడు? పాలు అంటే దేనికి సాదృశ్యం? వాక్యాన్ని సాదృశ్యం. ఆ పిల్లోడు కొత్తగా జన్మించిన వాడికి బాగా ఆలోచన. కొత్తగా జన్మించినాడు ఆయనకి ఏమని కావాలా? అది గట్టిగా కేకే, వాడు గట్టిగా అరుస్తున్నాడు అంటే ఏం కావాలని? వాడు ఏం అరవలేదు అంటే వాడు కామ్గా ఉన్నాడు, అది అసలు కేకనే లేదు అంటే సంథింగ్ రాంగ్. జ్ఞాపకం చేసుకో. ఇలాగే ఎన్నో అనుభవాలు ఉన్నాయి నా జీవితంలో. వాడు రక్షించబడినాడు అన్నాడు. బాప్తిసం ఇచ్చే దగ్గర ఇచ్చే టైంలో మునగానే మాట్లాడారు. వాని పేరు ఇప్పుడు జ్ఞాపకం ఉంది.
ప్రకాష్ అరే మునుగురు అంటే అది ఎంత గట్టిగా ముంచినా ఇద్దరం కలిసి ముంచినా ఫాస్ట్ వదిలిపెట్టాం. ఏం చేయాలా? అది ఎక్కడ ముందుతే కదా బాప్తిస్తాం. ఆ తర్వాత వాడు లోకంలో కలిసిపోయినాడు, అన్య జనం గురించి వచ్చినాడు, లోకంలో కలిసి వాళ్ళ తల్లిదండ్రులు కబుర్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనారో తెలియదు. ఎప్పుడో 40 సంవత్సరాల కిందట. సో జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో మరి మొట్టమొదటిగా మనకి రక్షణ పొందినామనంటే పొందినోడు ఏం చేస్తాడు? ఆయన కొత్తగా జన్మించినటువంటి వానికి ఏం కావాలని కోరుకుంటాడు? వాక్యం కావాలా, వాక్యం కావాలా, గట్టి కేకేస్తాడు. ఆ అనుభవం ఉందా? సోదరి జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షించబడినావు అనడానికి గుర్తదే, గుర్తదే. ఆ తర్వాత మరి మొట్టమొదటి తెలుసా రక్షించబడినట్టు వాళ్ళు ఎలా చదువుతారో తెలుసా? వాక్యం ఆది కాండం మొదలుకొని వదిలిపెట్టారు. చదువుతున్నా సార్, కొన్నిసార్లు అర్థం కాదు. నేను కూడా రక్షించుకున్నటువంటి దినాల్లో నాకు అర్థం కాలేదు. ఒక వేణుగోపాల్ రెడ్డి అనేది ఆయన స్టేట్ బ్యాంక్ మేనేజర్, ఆయన ఇచ్చినాడు నాకు ఇస్తే ఇదేంద్రని అన్ని కరెను ఆయన ఇదేంద్రది కొత్త నిబంధన తీసుకుని అక్కడ కరెను అక్కడ ఇదే కరెను ఇక్కడ కరెను ఆయన చదవలేంద్రని అర్థం కాకుండా సార్ అన్న దగ్గర అన్నా అర్థం కావట్లేదన్నా, ఆయన అర్థం అవుతుందన్నా చదువుతూ ఉందని చెప్పి అన్నం ఇచ్చాడు. సో జ్ఞాపకం ఆ తపన ఉంటుంది, ఆశ ఉంటుంది. రక్షించుకున్నటువంటి అన్నదానికి గుర్తుంది. సోదరు జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఎక్కువ చెప్తే సమయం లేదు, దాని గురించి కాదు, ఇంకా చాలా భాగం ఉంది దాని గురించి. లేదు, రక్షించబడిన తర్వాత ఇప్పుడు మనం అందరం ఉన్నాం. సోదరు జ్ఞాపకం చేసుకో. రక్షించబడినటువంటి తర్వాత రెండో అనుభవం ఏదంటే ఇప్పుడు కీర్తన 52:8 అది. ఆయన దావీదు ఒక మాట అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. ఎప్పుడు పచ్చదనం వస్తుంది? ఆయన తిరిగి దేవుని మందిరం దగ్గరికి వచ్చినట్లయితే, మందిరములో ఉన్నట్లయితే. ఆయన రెండో అనుభవం ఏంటంటే రక్షించబడిన తర్వాత ఎక్కడికి రావాలి అంటే నీవు జ్ఞాపకం చేసుకో, దేవుని ఇంటికి రావాలి. ఇప్పుడు దేవుని ఇంటికి, దేవుని ఇల్లు లేదంటే మరి స్మరణ ప్రార్థనా మందిరానికి రావాలా. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడైనటువంటి మనుషుడు అటు తర్వాత యేసు దేవాలయంలో మనల్ని చూచి ఎక్కడ చూచాడండి? ఆయన తిరిగి స్వస్థత పొందకున్నప్పుడు ఏడున్నాడు? బయట ఉన్నాడు, తిరిగి నిరీక్షిస్తుంటున్నాడు. అయితే తను వ్యాధిగ్రస్తుడు బాగైన తర్వాత పూర్తి స్వస్థత తను పొందిన తర్వాత తను ఎక్కడ కనబడినాడంటే దేవాలయం. అలాగే దేవాలయంలో కనబడుతూస్తున్నాడు. సోదరా, నువ్వు రక్షించబడినావు, మారు మనసు పొందిన తర్వాత ఆయన రెండో మెట్టేదంటే నువ్వు ఎక్కడ రావాలా? మందిరానికి రావాలి. నువ్వు లోకంలో ఉండడానికి దేవుడే మాత్రం అనుమతించడు. నువ్వు లోకంలోనే జీవిస్తాను, లోకంలోనే ఉంటాను అనడానికి వీలే లేదు. దానికి ఆధారం లేక రండి నిర్గమకాండం ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయము 51వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయము 51వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులను వారి సమూహముల చెప్పున ఆనాడే, ఇది చాలా ఐగుప్తు నుండి వెలుపలికి ఏనాడు? ఆనాడే అంటే గొర్రెపిల్ల రక్తంలో ఎప్పుడైతే వాళ్ళు కడగబడుతూ వచ్చారో ఆనాడే ఐగుప్తులో నుండి ఎక్కడ తీసుకుని వచ్చాడు? ఒక్క క్షణం ఉండడానికి దేవుడికి ఇష్టం లేదు. ఆయన ఒక క్షణము ఆయన తిరిగి ఐగుప్తు అనగా లోకంలో ఉండడానికి, జీవించడానికి దేవుడు ఏమాత్రం అనుమతించడు. అక్కడ ఉండడానికి ఏమాత్రం వీలు లేదు. ఆయన నువ్వు పచ్చగా ఉండలేవు, నువ్వు ఎండిపోతావు, వాడిపోతావు, చివరిగా రాలిపోయే పరిస్థితి. అనగా దేవుని యొక్క వాక్యంలో ఆయన రక్షించబడిన తర్వాత నువ్వు ఎక్కడ కనబడుతున్నానంటే దేవుని మందిరంలో కనబడాలి, దేవుని ఆలయంలోనికి రావాలా, దేవుని మందిరంలోనికి రావాలా. అయిగా అందుకనే బయట ఉండడానికి ఏమాత్రము మన జీవితాల్లో అందరం కూడా మనం బయట ఉన్న వాళ్ళమే. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4-5 వచనం.
యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4-5 వచనం. నువ్వు పుట్టిన నాడే బయట నేలను ఎక్కడున్నాం? బయట నేలను పారవేక. బయట ఉన్నాం, మన బయట ఉన్నామండి. బయట నేలను పారవేయబడిన పరిస్థితి, పట్టించుకోలేని పరిస్థితి, ఆయన తిరిగి ఆదరణ లేక ఆయన గాలివానల చేత ప్రయాసపడుతున్నటువంటి మనం పట్టించుకోలేను. బయట ఉన్న వాళ్ళం. బయట ఉండేది ఏదో తెలుసా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. బయట ఉండేది ఏదో చూద్దాం రండి. మత్తయి 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల? బయట పారేసేది ఏంటి? నిస్సారం, పనికిరా అనేది. మన గత జీవితాల్లో కూడా పనికిరాన్నటువంటి అయితే దేవుని యొక్క వాక్యాలు మళ్ళా తిరిగి దేవుడు ఏం చేస్తుంటే లోపల చేర్చుకుంటూ వచ్చాడు. దేవుని ఇంటిలో మనం చేర్చుకుంటూ మళ్ళా తిరిగి బయట ఉంటాను అంటే ఒప్పుకోడు. ఎప్పుడు కూడా ఆ యొక్క అభినవ సంబంధం దేవుని మందిరంతో కాయగా తిరిగి స్మరణతో అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా ఊరికి వెళ్ళాలంటే దేవుని శాఖలు చెప్పాలా, వెళ్ళాలా. ఏదైనా అంటే అది అంతే, అది క్రమం. ప్రార్థన చేస్తాడు ఆయన తిరిగి, అన్నయ్య కానీ అక్కయ్య కానీ సేవకుడు ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన ప్రతిదీ కూడా దేవుని సన్నిధానాన్ని తీసుకురావాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో బయట ఏముంది అంటే బయట ఏముందో చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఆయన బయట ఏముందంట, మరి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. మరి ఏంటంటే ఆయన సోమరి బయట సింహం ఉన్నది. ఎక్కడుందండి ఆ పదం? సామెతల గ్రంథంలో అనుకుంటాను. అంత సులభంగా కనబడకపోవచ్చు. ఇక్కడ 22వ అధ్యాయము 13వ వచనం. సామెతలు 22. సోమరి బయట ఏముంది? సింహం ఉంది, జాగ్రత్త. ఆ సింహం ఏంది? ఏ సింహం? గర్జించు సింహం. అయితే మనకు తెలుసు కదా 1వ పేతురు పత్రికలో 5వ అధ్యాయం, ఎవని మింగుదుమా అని చెప్పి గర్జించు సింహం బయట. ఆయన బయట ఉన్నట్టు. అందుకనే మనం బయట తిరగడానికి వీల్లేదు. ఆయన మన అంతసేపు అయినా దేవుని యొక్క మందిర అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏమన్నా ఆయన కొన్ని సందర్భాల్లో దేవుని మందిరానికి రాని పరిస్థితులు ఉండొచ్చు, ఒక డ్యూటీని బట్టి. ఎందుకంటే దానియేలు జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు ఆయన తిరిగి ఎక్కడ ఉన్నాడండి? బబులోనులో ఉన్నప్పటికీ యెరూషలేము తట్టు తన మనసంతా ఎక్కడ ఉంది? దేవుని మందిరం మీద ఉంది. యెరూషలేము తట్టు ఎందుకు కిటికీలు తీశారంటే ఆయన అక్కడుండి తన మనసంతా కూడా అక్కడ బలులు జరుగుతున్నాయి, అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ దేవుని ప్రజలు కూడుకుంటున్నారు, దాని మీదనే ఉంది. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే డ్యూటీలో ఉన్నప్పటికీ నీ మనసంతా ఇప్పుడు ఆరాధన అయిపోయి ఉంటుంది, ఈ టైంకి బల్ల అయిపోయి ఉంటుంది, అందరూ లేచి పాట పాడుకుంటుంటారు, కానుకలు వేస్తారు, భోజనాలు ఉంటే భోజనాలు లేకుంటే ఇది ఉండాలా. ఇది ఎప్పుడు కూడా మంచిది. అందుకనే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకొని బయటి వారు మనం బయట అలాంటి పరిస్థితి కనుక మన జీవితాల్లో బయట ఉన్నటువంటి మనల్ని దేవుడు లోపలికి తెచ్చి వచ్చారు. అందుకనే బయట ఉండేది ఎవరంటే మరి బయట ఉండేది నిస్సారమైనది. ఒక మాట చూడండి. ఇంకో మాట మార్క్స్ వార్త 4వ అధ్యాయము 12వ వచనం. త్వరగా మార్క్స్ వార్త 4వ అధ్యాయం 12వ వచనం. వెలుపల నుండి వారు ఒకవేళ చూసారా, వెలుపడ అంటే బయట ఉన్నవారు ఒకవేళ తిరిగి పాపక్షమాపణ పొందుదురేమో. అంటే బయట ఉన్న వారికి ఏం లేదు, పాపక్షమాపణ లేదు, మారు మనసు లేదు. మన జీవితాలు మనం కూడా అంతే. ఆయన అటువంటి బయట ఉన్నటువంటి వాడిని దేవుడు లోపలికి తీసుకుని వచ్చాడు. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట అన్నాడు. 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును ఎక్కడ తీసేయడు, బయటికి త్రోచివేయడు. ఒక జ్ఞాపకం చేసుకో సోదరా,
బయటికి ఎందుకంటే బయట నుంచి లోపలికి చేర్చుకుంది నిన్ను బయటికి పంపేయడానికి కాదు, లోకంలోనికి పంపేయడానికి కాదు. జ్ఞాపకం చేసుకోండి. అయిగా దేవుని యొక్క వాక్యంలో నేను బయటికి ఎంత మాత్రమును త్రోసివేయననేది ఆత్మ సంబంధమైనటువంటి మాట. అందుకనే అయిగా పెద్ద కుమారుడు ఏం చేశాడండి? తాయిగా చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోతే రాకుంటే తండ్రి వాకిలి దగ్గర ఉండి ఎదురు చూస్తూ వచ్చాడు. ఎదురు చూస్తూ వస్తే అయిగా ఎదురు చూస్తే పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్పినారు? ఏమయ్యా చిన్న కుమారుడు ఆయగా తిరిగి చూస్తున్నారంటే ఆయన అవునయ్యా వాడు వెళ్ళాడు, ఆయన వస్తాడులేయా, మీరేం బాధపడద్దండి, వస్తాడులేయా. ఒక మర్యాద కలిగినటువంటి కుటుంబం, ఒక సభ్యత కలిగినటువంటి కుటుంబం, గౌరవప్రదమైనటువంటి కుటుంబం. కానీ ఆ కుటుంబంలో ఆయన సమస్యలను సమకూర్చుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. ఎదురు చూస్తూ వచ్చాడు. ఈ రెండో కుమారుడి గురించి చూడండి. వాకిల దగ్గరకు వచ్చి ఉండే ఆయన మరి వచ్చాడు. వచ్చిన తర్వాత మరి పెద్ద కుమారుడు ఏం చేశాడు? పెద్ద కుమారుడు లోపలికి రాకుంటే తండ్రి ఏం చేశాడు చెప్పండి? బయటికి వెళ్ళి లోపలికి రమ్మని పిలిచాడు. ఎందుకు లోపలికి రానైనా బయట నిలవద్దు అని చెప్తూ వస్తున్నాడంటే బయట బాగలేదు, బయట ఖడ్గం ఉంది, బయట దొంగలు ఉన్నారు, బయట పరిస్థితి, బయట సింహం ఉంది, బయట పరిస్థితి తండ్రికి తెలుసు కనుక బయట ఎంత మాత్రం ఉండొద్దునైనా నువ్వు లోపలికి రా అని చెప్పి బయటికి వచ్చి లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే బయట మనకు రక్షించబడినావు సోదరుడు, ఎటువంటి యొక్క బయట తిరిగి బయట మనకి చూడండి తండ్రితోనే ఉన్నాడు. కానీ ఆయన బయటి వారితో ఏం చేశాడు? నా స్నేహితులతో కలిసి నువ్వు నా తనకు స్నేహితులు ఉన్నారు, బయట తనకు స్నేహితులు. ఎవరన్నా ఈ స్నేహితులు? బయట స్నేహితులు అంటే ఆయన దేవుని యొక్క వాక్యం ఇంకా దూరంగా పోతే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో ఆయన బయట ఎవరుంటారంట? బయట ఎవరంట? 22:15లో కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, ప్రేమించి వీళ్ళు ఉన్నారు. వీరితో అయ్యేగారి యొక్క స్నేహం సోదర జ్ఞాపకం చేసుకో. బయటి వారితో స్నేహమా? దేవుని ప్రజలతో స్నేహమా? దేవుని యొక్క గనక బయటి వారి చేత మాత్రం మనం ఇలాగా మరి చేయకూడదు స్నేహం. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలి. పైగా బయటి అనుభవం ఉండకూడదు, లోపటే. ఏమండి? ఎంత లోపల నువ్వు ఉంటావో అంత పచ్చగా ఫలించేదానుగా ఉంటావు. అందుకని దేవుని పచ్చదనం అనేది ఉంటుంది, జీవం అనేది ఉంటుంది. అయినా ఆ జీవం అనేది ఉన్నప్పుడు దేవుని సేవకులు కూడా దేవుని యొక్క ప్రజలను ఎప్పుడు వాడుకుంటారో తెలుసా? బాగా దేవునికి మందిరానికి వస్తుంది. ఒకసారి నేను ఆయన వెలుగులో సేవ చేసినప్పుడు అక్కడ పూర్వమాలలో ఉన్నటువంటి ఫిలిప్ రాజు, ఫిలిప్ అంటే ఆయన వీరం రాజు. వీరం మీకు తెలుసోలేదు, సేవకుడు అన్నది తెలిసి ఉంటుంది. వీరం రాజు అని చెప్పి ఆ బ్రదర్ను నేను పిలిచేటప్పుడు అన్న ఇక్కడ బాప్తిస్తాలు ఇవ్వాలా, కొంతమందికి 18 మందికి బాప్తిస్తాలు ఇవ్వాలా అయితే అన్న మరి 18 మందిని మరి మీరు పరీక్షించారా? పరీక్షించిన అడిగినానన్నా. ఆయన రక్షించబడినారు, మా దగ్గరనే పెరుగుతుంది. మంచిదన్నా, నువ్వు ఎంతవరకు వారిని పరీక్షించినంటే అన్న దాదాపు 2 సంవత్సరాలు. మంచిదన్నా, తప్పనిసరిగా వస్తాను. పరీక్షించాలి. ఆయన దేవుని మందిరానికి వస్తున్నాడా? ఆయన దేవుని మందిరంలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? ఆయన రక్షించబడినటువంటి వారికి ఇవన్నీ కూడా గుర్తులన్నమాట. ఆయన దేవుని సేవకులతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు అప్పుడు ఓకే అన్న ఆయన తిరిగి నేను బాప్తిసం ఇస్తాను అని చెప్పి తాను చెప్తూ వచ్చాడు. సోదరుడు జ్ఞాపకం చేసుకోండి. అందుకనే మరి బాప్తిసం ఇవ్వాలన్నా కానీ దేవుని మందిరంలో వాడబడాలి అన్నా ఏం చేయాలో తెలుసా? ఒక మాట రాయబడింది. యోబు గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 19. ఎందుకు దేవుని మందిరంలో అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పొందాలా? ఒక అవసరం ఉంది. జలము రాళ్లను అరగదీయును. ఆ జలం అంటే ఏంది? దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. జలము దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఆయన వాక్యం ఏం చేస్తుందంట? రాళ్లను, ఆ రాయురు మనం, ఆ రాళ్లను అరగదీస్తుంది. ఆయన ఎక్కడికంటే దేవుని యొక్క ఇంటిలో బాగా నువ్వు కట్టబడాలి అంటే ఆయన ఈ నీళ్ళనే దేవుని యొక్క వాక్యం ద్వారా బాగా అరగదీయబడాలి.
అరగదీయబడాలంటే ఆ యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యం, ఆ సమృద్ధి కలిగిన వాక్య ప్రవాహంలో నువ్వు ఉండాలి. అయితే నువ్వు ప్రతి కార్యక్రమాలకు నువ్వు రావాలి, అయితే నువ్వు పాలు పొందాలి. అప్పుడు ఈ జలం అనేటువంటిది ఆ రాయినటువంటి నిన్ను ఎక్కడ కరుకుగా ఉందో ఆ యొక్క ఎక్కడ ఆ కరుకునంతా తీసి ఏం చేస్తాడండి? నునుపు చేస్తాడు. దావీదు ప్రవహించే ఏటిలో నుండి ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? మరొకడు అంటాడు ఎన్ని రాళ్ళు రా అంటే 5 అంటాడు. 5 అలా చూశాను. అలాగా మరి 2 సంవత్సరాలు ఉన్నాయి. 5 అంటాడు. అదే చూడండి, అది 1 సమూయేలు 17:40 ఒక మాట. 1 సమూయేలు 17:40. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఎందుకు ఏరుకున్నాడు? ఎన్నో రాళ్ళు ఉండవా? ఎన్నో రాళ్ళు ఉన్నాయి. అయినా నునుపైన రాళ్ళు. ఆ ఏరే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం. ఆ సంఘంలో ఏముంటుందండి? దేవుని యొక్క సంఘంలో ఏముంటుంది? దేవుని యొక్క వాక్యంలో మరి దావీదు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? కీర్తన 36:9 ఒక మాట అన్నాడు. కీర్తన 36:9 ఒక మాట అన్నాడు. ఏమాట అన్నాడు? నీ యొద్ద జీవపు ఏముందండి దేవుని మందిరంలో? మన జీవపు ఊట ఉంది. ఇక్కడ ఈ జీవపు ఊట దగ్గరకు వచ్చినట్లయితే అందుకనే ఆ ప్రవాహంలో నువ్వు బాగా బాగా అరిగిపోయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత, అప్పుడు నునుపోయినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తీసుకుంటాడు. తీసుకొని ఎందుకు తీసుకున్నాడు చెప్పాడు? 50 వచ్చిన దేంతో కొడతాడో చూడండి. అదే 17వ అధ్యాయం 50 వచ్చిన దావీదు దేంతో చెప్పినాడు? శత్రువును దేంతో ఓడియాలనుకున్నాడు? ఎవరితో ఓడియాలనుకున్నాడు? ఆయన ఏం లేదండి, ప్రభువు ఓడియాలనుకుంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో తన ఊపిరి చేత వాడిని ఏం చేస్తాడంట? అయిపోయింది, చాలు, వాడిని ఓడియాడుస్తాడు. ఊపిరి వదిలితే వాడు నాశనం అయిపోతాడు. కానీ అట్లా వాడిని ఓడించాడు. వాడిని నాశనం చేయాలని కాదు. నా పిల్లలు నా రక్తం చేత కనబడి కడగబడి కట్టబడినటువంటి సంఘంలో దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేత నిన్ను నేను ఓడిస్తాను. ఇది దేవుడు విసిరినటువంటి సవాలు. ఆయన దేవుని విసిరించినటువంటి సవాలు కనుక దేవుడు నిన్ను నమ్మినాడు, నన్ను నమ్మినాడు. ఆయన మనము ఆయన చేతిలోకి వచ్చినప్పుడు అన్ని కార్యక్రమాలకు వచ్చడం ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని చేత వాడబడే పాత్రగా చేయబడతావు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అలాగా నిన్ను వాడుకుంటాడు. అందుకనే ఆ దినము సమీపించుకొలది సమాజంగా కూడుట మనం మానుకోకూడదు. సమాజం దేవుని మందిరంలో ఎప్పుడు కూడా మానుకోకూడదు. దేవుని మందిరం యొక్క అనుభవంగా నెహెమ్యా దినాల్లో ఏమంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని యొక్క అందుకే విలాపవాక్యం 1:4 ఏమున్నాయండి? సీయోనులో నియామక కూటములు, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నువ్వు పాలు పొందుతూ వస్తే దేవుని మందిరానికి వచ్చినట్లయితే నునుపు అవుతావు. ఎప్పుడైతే నునుపు అవుతావో దేవుడు ఏం చేసుకుంటాడు? ఇలాగ తీసుకుంటాడు. తీసుకొని నువ్వు నాకు కావాలా, నాకు ఈ పని కొరకు నేను నిన్ను వాడుకుంటా, జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆత్మదేవుడు నీకు ప్రత్యక్షపరుస్తాడు. నువ్వు సువార్తికుడవా, అపోస్తలుడవా, తిరిగి బోధకుడవా, దేని యొక్క ఉపదేశించేవాడవా, లేకుంటే గద్దించేవాడుగా దేవుడు ఉంచాడా, ఎలా ఏ పాటో నీకు తెలుస్తుంది. జ్ఞాపకం చేసుకో. అది దేవుడి చేత వాడబడేది కనుక దేవుని ఇంటిలో అనుభవం నువ్వు కలిగి ఉందా? సోదరి జ్ఞాపకం చేసుకోండి. ఇవి ఒక్క మాట చూసుకుందాం, నేను చెప్పడానికి లేదు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 36-34 ఇది మాట చూసుకొని పదవుతాం. సమయం లేదు. అతన్ని చూచి చాలు. నేను చెప్పినాను కదా, ఈ నూనె దేనికి ఉపయోగపడుతుందంటే
గాయాలు కట్టడానికి. చూడండి, యోబు ఈ అనుభవంలో వెళ్ళాడు. అందుకని ఆయన ఒక మాట రాస్తున్నాడు. యోబు గ్రంథం 29వ అధ్యాయము 15-16 వచ్చిన ఓ మార్చలో త్వరగా 29వ అధ్యాయము 15-16 వచ్చి. నేను గుడ్డివారికి కన్నునైతిని, గుడ్డివారికి పాదములనైతిని. 25వ వచ్చిన పెద్దనై కూర్చుండి ఓదార్చేవాడుగా ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుని బలపరిచేవాడుగా. కుంటి వారికి ఎలాగున్నాడో చూసి దేవుని అంటే ఎంత ఉపయోగకరంగా దేవుని పిల్లలకు ఉన్నాడో. అందుకని మన జీవితాల్లో మనం కూడా ప్రతి మనిషి ఈనాడు ఎలా గాయపరచబడిన వాడుగా ఉన్నాడు. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఎలా ఉందంట? ప్రతి మనిషి ఎలా ఉన్నాడంట? నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వానికి ఉండే బలహీనమాయను. 6వ వచనం చదువు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను, ఎక్కడ చూసినా గాయములు. అందుకని దేవుని వాక్యం ప్రతి మనిషి జ్ఞాపకం చేసుకో. ఈ మూడు కనుక ఈ 3 అనుభవాల్లో కలిగి ఉంటాడు. గాయములు ఎలా జరుగుతాయి, గాయాలు ఎలా జరుగుతాయి? ఇండిక ఒకటి స్వతహాగా జరుగుతాయి, రెండవది వేరే వాళ్ళ ద్వారా జరుగుతుంది, మూడవది దేవుని ద్వారా గాయం అవుతుంది. ఒక మాట త్వరగా చూసి ముగించేస్తాం. దయచేసి రండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ వచనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళను సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుట. తన్ను తాను ఈనాడు జ్ఞాపకం చేసుకోండి. సాతాను యొక్క వశములో, వారి చేతిలో అనేకమైనటువంటి ప్రజలుండి ఈనాడు ఎలాగున్నాడంటే మన పరిస్థితి కూడా కొన దినం అంతే. గాయపరుచుకుంటూ ఏ రాయి జ్ఞాపకం చేసుకుంటే తాగుడినటువంటి రాయి. అది సిగరెట్ ఉండొచ్చు, బీడీ ఉండొచ్చు, లేకుంటే మందు ఉండొచ్చు, అలాగే వ్యభిచారమైనటువంటి రాయి. అయితే ఇలాగా అనేకమైనటువంటి భాగాలు ఉన్నాయి. వాటన్నిటి చేత మనిషి ఏమవుతున్నాడంటే గాయపరుచుకుంటా. అందుకని దేవుని యొక్క ఈ అనుభవంతోనే ఆయన దావీదు ఒక మాట అనేస్తాడు. కీర్తన 38:5 ఒక మాట అంటాడు. 38:5 వచ్చిన కీర్తన 38. నా మూర్ఖత వలన నా గాయం. మూర్ఖత అంటే మూర్ఖుడని ఎందుకంటాడు? ఎన్నిసార్లు చెప్పినా వినని వాడిని మూర్ఖుడా వదిలిపెట్టు. మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఆయన ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ గొలుసుల చేత బంధించబడినటువంటి వారిని కూడా ఎన్నోసార్లు గొలుసుల చేత బంధిస్తే ఆ బంధకాలను ఏం చేస్తూ వచ్చాడు? తుత్తునియలుగా చంపేస్తున్నాడు. ఆ బంధకాలు ఏదో తెలుసా? దేవుని యొక్క వాక్యం ద్వారా అనేక సార్లు కట్టాలని, వాక్యం చేయాల బంధించాలని దేవుడు అనేక సార్లు మాట్లాడుతూ వచ్చినప్పటికీ సోదర మన జీవితాల్లో మనము జ్ఞాపకం చేసుకో. ఈనాడు అలాంటి అనుభవం ఇప్పుడు లేదు, కానీ చాలా మంది మన జీవితాల్లో అనగా మరి ఒక్కటి ఏంటంటే గాయాలు, మనం స్వతహాగా గాయాలు చేసుకునే వారు. రెండవది జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఇతరులు మనల్ని గాయం చేస్తారు. ఎలాగా? రండి, కీర్తన 59వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 59వ అధ్యాయం 7వ వచనం త్వరగా. వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో ఎక్కడ ఉన్నాయంట? పెదవులలో కత్తులు. ఎక్కడ? పెదవులు వరలో పెట్టుకుంటారు. ఏమండి, నేను కూడా కత్తులతోనే తిరిగిన, జోబులో పెట్టుకోబెట్టింది కనపడకుండా. బాబు ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు లేవు. ఇప్పుడు ఈ కత్తులు ఉన్నాయి కనుక మన జీతాలు పెదవులలో. ఇంకో మాట చూడండి, ఇంకో మాట. కీర్తన 55వ అధ్యాయము 21 వచ్చి. కీర్తన 55:21. వారి నోటి మాటలు
వెన్నవలే మృదువైనది, అయితే వారి హృదయములో కలహము వారి హృదయములో కలహం ఉన్నది, వారి మాటలు చమురు కంటే నునుపైనవి. వారి మాటలు చమురు కంటే నునుపైనవి. అయితే అవి వరదీసిన అది వరదీసిన మాటలు ఎలాంటివంట? వరదీసిన అబ్బా ఇట్లా పట్టుకుంటే అట్లా అంటే కోసుకోపోతుంది అంటే మాట. అందుకే ఇంకో మాట ఉంది, దయచేసి రండి. సామెతలు విన్నాం 12:18. సామెతలు 12:18. అటువంటి మాటలు పలుకువారు కలరు. పూట కూడా కాదు, వెన్నపూట అంటే మనకు ఒకటి జ్ఞాపకం వస్తుంది కదా, ఒకటే ఒకటి జ్ఞాపకం, చంద్రబాబు నాయుడు జ్ఞాపకం వస్తుంది కదా. నాకు ఎందుకంటే నాకు జ్ఞాపకం, నేను పార్టీలో ఉంటున్నాను. ఆ పార్టీలో 81లో తెలుగుదేశం ఎస్టాబ్లిష్మెంట్, అది హైదరాబాద్లో. సరే అది అన్నీ కూడా వదిలేసేయండి. కత్తిపోటు వంటి మాట అంటే మాటలు చాలా. ఈ మాట ఎవరైనా అంటారు, మా నాయనగారు సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కనుక ఆయన ఎలాగా పోలీసు వాళ్ళతో మాట్లాడే వాళ్ళంటే కరెక్షన్ అని హిందూస్ కదా, కనుక బూత్ మాటలు అంత లక్ష్యం లేదు. అవు అంటే మాకు తెలియదు. అప్పుడు అనుకుంటుంటే కొందరు, నేను పేపర్ చదువుతుంటే ఈ ఎస్ఐ ఈ సిఐ ఆయక తమ వాళ్ళ దండించినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, తుపాకీ పెట్టుకొని ఎందుకు మనస్తాపం అంట. వాళ్ళు మాట్లాడే మాటలకు తట్టుకోలేక ఏం చేస్తున్నారట, పీల్చుకొని అవి ఇలాగ తల్లిదండ్రులు ఏదో అన్నారా పాపం కొంత ఆ మాటకు తట్టుకోలేక అయితే ఆత్మహత్యలు అవన్నీ. అందుకనే మాట అన్నటువంటిది అదే, అందుకనే అంటారు, రే 2 మాటలను 2 దెబ్బలను కొట్టు కానీ మాట అన్నద్దురా, మాట అన్నది. ఆ మాట అన్నటువంటిది అంత భయంకరమైన. జ్ఞాపకం చేసుకుందాం మాట. అందుకనే వాక్యంలో ఊరికే రాయలే, ప్రభు ఒక మాట అన్నాడు. దయచేసి యోబు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత నోటి మాటల చేత ఏమవుతుందంట, నొప్పి వస్తుందండి, బాధ కలుగుతుందండి. జ్ఞాపకం చేసుకో సోదరా, నీ భార్యని కానీ నీ భర్తను కానీ నీ పిల్లలను కానీ నువ్వు మాటల చేత బాధ పెట్టదు. ఎందుకంటే ఆ బాధ తీరండి, 2 కొట్టినా కానీ బాగుంటుంది, కానీ ఆ బాధ తట్టుకోలేదండి. దాని ద్వారా మనస్తాపం చెందుతారు, బాధపడతారు. ఇది మాకు జ్ఞాపకం చేసుకో. నువ్వు గాయం కట్టేవాడివి, గాయం చేసేవాడివి కాదు. ఇప్పుడు ఇదంతా నీ స్వభావం మారిపోయింది. ఆ దినాన్ని నువ్వు గాయం చేసావేమో, బాధ పెట్టావేమో, జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నువ్వు నొప్పి కలగడానికి వీల్లేదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఇర్మియాను ఏం చేయాలనుకున్నారంట, ఇర్మియా 18వ అధ్యాయం 18వ వచనం. 18 వెరీ గుడ్, చాలా షార్ప్గా ఉన్నారు నాకు. అట్టా ఇర్మియా విషయమై ప్రవక్త వాక్యం చెప్పక కనుక వినకుండా దేంతో కొడతాం, మాటతోనే కొడతాం. చూసారా, ఆయుధం అవసరం లేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. జ్ఞాపకం చేసుకో. ఈ మాటల ద్వారా జరిగేది గాయం అయితే అదేంటంటే ఆ గాయం అలాగే ఉంటుంది. జ్ఞాపకం చేసుకో, ఆ గాయము అలాగే ఉంటుంది, ఆయన మానిపోదు. జ్ఞాపకం చేసుకో. కనుక తొందరపడి నువ్వు గాయాలు కట్టాలా, అందుకని నువ్వు నూనె వలే నువ్వు వాడబడాలా దేవుని చేతిలో. జ్ఞాపకం చేసుకొని కనుక మా ఇక 3వది ఏంటంటే గాయము స్వతహాగా చేసుకుంటాడు, ఇతరులు చేసే గాయం ఉంది. 3వది ఏదో తెలుసా, దేవుడు గాయం చేస్తాడంట. దేవుని యొక్క వాక్యంలో దయచేసి మత్తయి యోబు గ్రంథం 5వ అధ్యాయం ముగించేస్తాను. 5వ అధ్యాయం 18వ వచనం ముగించేస్తాను. ఆయన గాయపరచును, గాయం చేస్తాడు, గాయము కట్టాడు. సామెతలు 20:30 మాట ఉంది, మనకు పరిచయమైనటువంటి మాట. గాయము చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమునంతయు. ఈ అంతరంగంలో ఏంటంటే చెడుతనం, ఈ లోపల చెడుంది చూడు. ఈ చెడంతా పోవాలి అంటే
ఏం చేయబడాలా? ఏమండి ఏం చేయబడాలా? గాయం చేయబడాలి. దేవుని యొక్క వాక్యము అంతరంగంలో జొచ్చి, అందుకనే రెండంచెల గల ఖడ్గం హెబ్రీ 4:12 అది ఏం చెప్తుందంట? రెండంచెల ఖడ్గం హృదయాంతరంగంలో దూరి మూలుగులను హృదయాంతరంలో దూరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇది లోపలికి పోయి శోధిస్తుంది. ఇది చెడ్డది, ఇది చెడ్డది, ఇది మంచిది, మంచిది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఒప్పింపజేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని యొక్క వాక్యం ఒకసారి పేతురు దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తే ఏం జరిగింది అక్కడ? అపోస్తుల కార్యములు ఓ మాట విషయం ముగించేస్తాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. 2వ అధ్యాయం 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని. మాటలు ఏమైంది? హృదయంలోనికి అక్కడ కింద పుట్నోట్స్లో ఒక మాట ఉంది, పొడవబడి. కత్తి తీసుకోండి. అవును, దేవుని యొక్క వాక్యం రెండంచెల ఖడ్గం. అది తగిలిందంటే క్షేమం. ఆ యొక్క క్షేమం జ్ఞాపకం చేసుకో సోదరా. ఇక్కడ కూర్చుని ఉన్న నీవు దేవుని యొక్క వాక్యం చేత ఈ ఖడ్గం చేత నువ్వు పొడవబడిన అనుభవం ఉందా? దేవుడు ఒప్పింపజేసే అనుభవం ఉందా? వచ్చావా? అది దేవుని యొక్క వాక్యంలో మరి అది పొడుస్తుందంట. పొడవకుండా కొన్ని వాక్యం కొంతమంది చెప్తారు, పిట్టకథలు చెప్తారు, చెప్పేవాళ్ళు ఉండాలి. లేదండి, మంచిదే, వాళ్ళ వల్లే మనకు రాదు, మనకంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేది ఉన్నట్టు చెప్తాము, కొంత నొచ్చుకుంటారు. అయినప్పటికీ పర్వాలేదు. సోదరు జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే గాయం కట్టేదానిగా ఉండాలి, గాయం కట్టేవాడుగా ఉండాలి. వాళ్ళలో పాల్గొందే ముందు మనం ఇది సరి చేసుకోవాలి. అందరికీ ఈ వారం అంతట్లో కూడా బయట కానీ లోపల కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ అలాగే నీ ఆఫీసులో కానీ ప్రజలతో కానీ నీవు ఎలా మాట్లాడినావు, ఎలా సంభాషించినావు, అందరికి గాయం చేసావు. సో జ్ఞాపకం చేసుకో. గాయపరిచావా? ఈ వారం అంతట్లో ఏమైనా గాయపరిచావా? ప్రభు నీతో మాట్లాడుతుంది. ఒకవేళ గాయపరిచినట్లయితే ఆయన ప్రభు దగ్గర క్షమాపణ కోరు. నువ్వు గాయం చేసేదానో కాదు, గాయం కట్టాలా. కనుక క్షమాపణ, రిపెంటెన్స్ చాలా అవసరం. క్షమాపణ కోరు. వాళ్ళ దగ్గర కోరాలి, ముఖ్యంగా ప్రభు దగ్గర కోరు. వాళ్ళలో పాల్గొందే ముందు ఇది నీ అనుభవం కలిగి ఉండాలి. నువ్వు ఎందుకంటే ఒరియో ఆకు, నువ్వు ఒరియో చెట్టువు, ఒరియో నూనెవు, రక్షించబడినావు. లేక 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. రక్షించబడిన తర్వాత మందిర అనుభవం కొంతమందికి లేకపోవచ్చు. ఏదో వచ్చినామని పోతున్నామని చెప్పి కొంతమంది పోతూ ఉంటారు. జ్ఞాపకం చేసుకుని అలా లేకుండా నువ్వు అలా ఉంటే ఏమైపోతావు అంటే నువ్వు పచ్చగా ఉండలేవు, కానీ నీలో జీవం ఉండదు, కానీ నువ్వు దేవుని చేత వాడబడలేవు. ఎండిపోతూ వస్తావు. ఆ తర్వాత మరి వాడిపోతావు, రాలిపోవడానికి బలాలిపోయే పరిస్థితి. కనుక దేవుని సన్నిధిలో సరి చేసుకుందాం, చక్క చేసుకుందాం. మరి ఈ యొక్క దేవుడు చెప్పినట్టు మరి ఆయన బల్ల చెట్టు ఒలివ మొక్కలే పచ్చగా ఉంటుంది. దేవుడు ఆ విధంగా ఉండడానికి ప్రభు మనందరికీ